కర్నూలు జిల్లా ఆదోనిలో డీజిల్ దొంగల ముఠా అరెస్ట్. ఆదోనిలో అంతర్జాతీయ డీజిల్ దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 10,30,30,000 రూపాయల నగదు, 350 లీటర్ల డీజిల్ మరియు 4 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాపై ఆదోని, ఆలూరు పోలీస్ స్టేషన్లో డీజిల్ దొంగతనానికి సంబంధించిన కేసులున్నాయి. విచారణలో వీరు మొత్తం 10,620 లీటర్ల డీజిల్ను దొంగిలించినట్లు తెలిసింది. ఈ కేసులో 11 మందిని అరెస్ట్ చేయగా మరో 3 పరారీలో ఉన్నారు. ఈరోజు ఆదోని పట్టణం, వన్ టౌన్ పట్టణంలోని మనకి కొద్ది రోజులుగా డీజిల్ దొంగతనాలు, రాత్రిపూట లారీల నుండి డీజిల్ దొంగతనాలు రిపీటెడ్గా జరిగాయి. దాని మీద కేసులు పెట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకి ఈరోజు ఒక 12 మంది డీజిల్ అఫెండర్స్ దొరికారు. 11 మంది డీజిల్ అఫెండర్స్, అందులో 10 మంది డీజిల్ దొంగలించిన వాళ్ళు. ఒకరేమో ఆ దొంగలించిన డీజిల్ని ప్రాపర్టీ రిసీవర్. వీళ్ళు ఆ డీజిల్ని తీసుకొని ఏదర్ ఇన్ క్యాష్ రూపంలో అయినా వీళ్ళకి క్యాష్ ఇస్తారు. సో ఆ క్యాష్ ఇచ్చిన క్యాష్ని ఈరోజు మొత్తం 10,30,140 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళు నేరానికి ఉపయోగించిన వెహికల్స్ కూడా 4 వెహికల్స్ని సీజ్ చేశాము. ఒకటి ఇన్నోవా, ఎర్టిగో లోగాన్ అండ్ ఎర్టిగో లోగాన్ వెహికల్స్ 2, ఇన్నోవా 1 అండ్ ఇంకొకటి ఎర్టిగో లోగాన్. అంటే మొత్తం 4 వెహికల్స్ని ఈ దొంగతనానికి యూస్ చేశారు. వీళ్ళ ఎంఓ ఏంటంటే ఈ కార్లో వస్తారు, ఎక్కడైతే ఈ లారీలు పార్క్ చేశారో నైట్ ఆ లారీలు లాక్ పగలగొట్టడం డీజిల్ ట్యాంక్ది. ఆ డీజిల్ ట్యాంక్లో ఎన్ని లీటర్లు ఉంటాయి, అది 360 కావచ్చు, 320 కావచ్చు, 400 కావచ్చు, ఎన్ని లీటర్స్ ఉంటే అన్ని లీటర్స్ని క్యాన్స్లో ఫిల్ చేసుకోవడము, వచ్చిన కార్లో అలానే తీసుకెళ్ళిపోవడం. ఇది మొత్తం కర్నూలు జిల్లాలో ఇంతవరకు ఒక 6 కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఆదోని వన్ టౌన్లో ఒక 4 కేసులు, ఆలూరులో ఒక కేసు అండ్ ఆదోని 2 టౌన్లో కూడా ఒక కేసు రిపోర్ట్ అయింది. పెట్టి అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తే కానీ వీళ్ళు దొరకలేదు. దీని మీద ఒక 1 మంత్ నుంచి హార్డ్ వర్క్ చేస్తే ఇంతమంది దొరికారు. ఇంత ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది.